నీకు సత్యము తెలవనంతసేపు అపోదుగా నేను ఆడుతాను ఉంటాను. నీకు సత్యము తెలవనంతసేపు నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిందే. కానీ సత్యం నీకు తెలిసింది అనుకో, వేరే వాళ్ళ మీద ఆధారపడవసరం లేదు. సో ఇప్పుడు మనకు జరిగినటువంటిది ఏంటి అంటే, మనము ఆ వెలుగును విశ్వసించడం బట్టి మనలోనికి ఏమొచ్చిందంటే, జీసస్ లో ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మనలోనికి వచ్చేసాయి. ఇప్పుడు ఏం జరిగింది? డివిజన్ జరిగింది. సో ఇప్పుడు ఏమైపోయింది? మొత్తం అంతా ఇదంతా చీకటిమయమైంది. ఆ చీకటిమయంలో యేసుక్రీస్తు వచ్చాడు. దాంట్లో కొంతమంది ఏం చేశారంటే యేసుక్రీస్తుని విశ్వసించారు. ఆ వెలుగు దగ్గరకు వచ్చారు కదా, ఏమైపోయింది? నువ్వు ఎంత చండాలమైన వాడవో తెలిసింది, నీ దుష్ట క్రియలేంటో నీకు తెలిసింది, నువ్వు చేసే పనికిమాలని క్రియలేంటో నీకు తెలిసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఆ పనికిమాలని క్రియలకు నేను వెళ్ళ చెల్లించాను. అది సంతోషకరమైన వార్త. బైబిల్ చెప్తుంది, ఇప్పటి నుండి క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని. ఆ విషయాన్ని నమ్మావు, ఓకే, మనం వెలుగు సంబంధులమయ్యాం. మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదంటే, ఆ చీకటి కార్యాలు ఇష్టము.